కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్ష మాల్ ప్రాక్టీస్ పాల్పడిన 6గురిని అరెస్ట్ చేశారు. ఇక మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డీఈఓ పోలీసులు భగ్నం చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇక అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న CCL 1 విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో CCL 1, CCL 2లను జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఇక జాదవ్ సంజయ్ అనే వ్యక్తి పరీక్ష కేంద్రంలో తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమించారు. మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన DSP గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపు నుంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్ని చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు, జువెనైల్. వాళ్ళ తండ్రి సంజయ్. ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు. అతను పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్, ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్, మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్, ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసే టైము 12:09 hours ఈ టైంకి షేర్ చేయడం జరిగింది. ఇటువంటి తెలుసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ డిమాండ్ చేసిన తర్వాత